హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ప్రభుత్వ భూమైన దాన్ని వేరే విధంగా చిత్రీకరించి అభివృద్ధికి ఏదో విధంగా అడ్డుకోవాలని చేస్తా ఉన్న ప్రయత్నంలో మరి ఎవరు చేస్తా ఉన్నారో గమనించాలి. ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్కు సంబంధించి ప్రభుత్వ భూమిగా, అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి విషయంలో రాబోయే కాలంలో ఆ సెంట్రల్ యూనివర్సిటీ అక్కడే ఉంటుంది. మరి వారికి పూర్తి స్థాయిలో హక్కులు కల్పించే కార్యక్రమం గత ప్రభుత్వం చేయనప్పటికీ ఈరోజు హక్కులు కల్పించి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ భాగంలో ముందుకెళ్తా ఉంటే దుష్ప్రచారం చేస్తూ అపనిందలేస్తూ ఎక్కడైనా ఏనుగులు ఎక్కడైనా ఉంటాయా? సిటీ మధ్యలో ఏనుగులను పెట్టే ఒక కృత్రిమ మేధ విధంలో పెట్టి ఈరోజు ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిన వారి గురించి ఒక ప్రకారం మేము విద్య వైద్యం అనే ఒక ప్రధానమైన ఆలోచనతో ముందుకు పోతా ఉంటే ఆ క్రమంలో ఇంతకుముందే మా వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి గారు వారు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీతో పాటు ఇక్కడ ఉన్న వ్యవసాయానికి సంబంధించి ఆ రైతు సోదరులకు నేరుగా 2 లక్షల రూపాయలు ఖాతాలో పడి వేలాది కోట్లు ఈరోజు ప్రభుత్వం రైతు సోదరులకు అండగా ఉండాలని ఇక్కడ ఉన్నవారు అందరు కూడా రైతు కుటుంబాలకు సంబంధించిన వారు ఇక్కడ ఉన్న మా అక్కనో చెల్లెనో ఈ టెక్స్పోర్ట్ లో పనిచేస్తా ఉన్న సోదరిమని ఒక రైతు బిడ్డగా ఈరోజు వారికి 2 లక్షల రూపాయల మరి రుణమాఫీ జరిగింది. సన్న రకానికి సంబంధించిన మరి మద్దతు ధరతో పాటు ఈరోజు బోనస్ ఇవ్వటం జరిగింది. ఇవన్నీ చేస్తా ఉన్నాం. చేసే బాధ్యతలో భాగంగా ఈరోజు మా పార్టీ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉన్న తరుణంలో మీ అందరి ఆశీర్వాదం, మా నేతన్నల ఆశీర్వాదం, ఈ ప్రాంత వాసుల ఆశీర్వాదంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి సాగునీరు కానీ త్రాగునీరు కానీ ఈరోజు ఇక్కడ పరిశ్రమలే కానీ విద్య కానీ అదేవిధంగా ఆరోగ్యం కానీ మరి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకొని ముందుకు పోతామని మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి మా సిరిసిల్ల పట్టణ వాసులకు, మా అక్కలకు, చెల్లెలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలిపెట్టాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తెరలేపింది, తెర తీసింది ఈ 400 కోట్లకే కాదు. మన అసెంబ్లీలో మా సభ్యులు అడిగినారు ప్రశ్న, ఇంకా ఏమేమి భూములు అమ్ముతారని. ఇదే బ్రోకర్ ఎవడైతే ట్రస్ట్ అడ్వైజర్ ఎవడో ఉన్నాడో వాడికి హెచ్ఎండిఏ భూములు కూడా అప్పచెప్పారు. 60,000 కోట్ల విలువ చేసే భూములు వాడికి అప్పచెప్పారు. సో దీనికి ఇక్కడితో అడ్డుకట్ట వేయకపోతే ఇంకొక 60,000 కోట్ల దోపిడీకి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆల్రెడీ స్కెచ్ చేసింది, తెర తీసింది, రెడీగా ఉన్నారు. ఇది మాది కాదు, కావాలంటే అసెంబ్లీ ఆన్సర్ కూడా నేను మీకు పంపిస్తాను, మీరు చూసుకోవచ్చు. 60,000 కోట్ల విలువ చేసే హెచ్ఎండిఏ భూములను కూడా ఇదే బీకన్ ట్రస్టీషిప్, అదేవిధంగా ఆ ఫ్రాడ్ ట్రస్ట్ అడ్వైజర్ ఎవరు ఉన్నారు వాళ్ళిద్దరిని కూడా మరి అప్పచెప్పి వాళ్ళ ద్వారా దోపిడీకి పాల్పడే ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. వీ డిమాండ్ దట్ యూనియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఆస్క్ ఆర్బీఐ టు ఇన్వెస్టిగేట్ దిస్ మ్యాటర్. వెంటనే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దిగాలి ఇందులోకి. సెబీ ఆల్సో షుడ్ ఫోకస్ ఆన్ దిస్. 100% ఈ బీకన్ ట్రస్టీషిప్ అండ్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే సంస్థలని వెంటనే నిషేధం విధించాలి టిల్ ఫర్దర్ ఎంక్వైరీ. వి డిమాండ్ దట్ ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ దీస్ 2 ఏజెన్సీస్ అండ్ దీస్ 2 institutions be suspended with immediate effect because they have committed a massive fraud. అట్లాగే ఈ చట్టవిరుద్ధమైన బాండ్స్ ఏవైతే వీళ్ళు తీసుకొని 10,000 కోట్లు కుంభకోణానికి తెరదీశారో వాటిని కూడా ఆర్బీఐ వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే మేమేమనుకోవాల్సి వస్తుందంటే ముమ్మాటికి ఇద్దరు కుమ్మక్కై చేస్తున్నారు అనుకోవాల్సి వస్తుంది. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే స్పందించండి. నిజంగానే మీకు ఈ వ్యవహారంతో సంబంధం లేకపోతే, నిజంగానే ఈ వ్యవహారంలో మీరు నిక్కచ్చిగా ఉన్నట్టయితే వచ్చి ఆందోళన చేశారు కదా, హెచ్సియు భూములు అమ్మొద్దు అది అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉత్తరం రాసినారు. తర్వాత ఏబీవీపీ వాళ్ళు గొడవ చేశారు, తర్వాత ఎమ్మెల్యేలు కూడా అరెస్ట్ అయ్యారు బీజేపీ వాళ్ళు. మరి ఇఫ్ యు ఆర్ సీరియస్ దెన్ ఇమీడియట్లీ కాల్ ఫర్ అన్ ఎంక్వైరీ. లేకపోతే ప్రజలు ఖచ్చితంగా ఇద్దరు కలిసే చేస్తున్నారు ఇది అనుకునే ప్రమాదం ఉంది. అందుకే దిస్ లెటర్ డీటెయిల్స్ అవుట్ ఎవ్రీథింగ్. నేను బీజేపీ ఎంపీ గారు అంటున్నాను, పేరు చెప్పట్లేదని మీ వాళ్ళు కొంతమంది క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టున్నారు. వారికి నేను చెప్పేది ఏమంటే, ఆ ఎంపీ గారికి రేవంత్ రెడ్డి గారు కొన్ని లాభాలు చేయబోతున్నారు. చేసిన తర్వాత క్విడ్ ప్రో కో ఏంటిని నేను ఎస్టాబ్లిష్ చేస్తూ మీ ముందుకు వస్తాను. సో టిల్ సచ్ టైం
we are demanding, and if government does not respond, I am going to a court. ఖచ్చితంగా కోర్టుకి పోతాము. మేము స్వయంగా అవసరమైతే పోయి ఫైనాన్స్ మినిస్టర్ని, ప్రైమ్ మినిస్టర్ని కూడా అవసరమైతే కలిసి రాజ్యసభలో కూడా ఈ అంశం లేవనెత్తి, లోక్సభలో కూడా లేవనెత్తి, తప్పకుండా లోక్సభలో కూడా మా ఫ్రెండ్లీ పార్టీస్ ద్వారా లేవనెత్తి తప్పకుండా ఈ అంశం ప్రభుత్వ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకుపోయే బాధ్యత మాది.